హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో నేను ఆనపకాయ కర్రీ చేశాననమాట. ఆనపకాయ కర్రీ అంటే ఆనపకాయ కలబెట్టడం అంటారండి. తెలుసా అండి? ఎంతమందికి తెలుసు ఆనపకాయ కలబెట్టడం అంటే? ఇది భలే టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి ఇంకా అప్పడాలు వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా! ఆ టేస్ట్ అస్సలు మర్చిపోలేమనమాట. అంత టేస్టీగా ఉంటుందండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఇదేంటో తెలుసా అండి? సొరకాయ అండి. సొరకాయ. గుండ్రంగా ఉంటే ఆనపకాయ అంటాము. ఇలా పొడవుగా ఉంది కదా! దీన్ని సొరకాయ అంటాము. మరి ఈ సొరకాయతో నేను ఈజీగా, సింపుల్‌గా వితిన్ 10 మినిట్స్‌లో రెడీ అయిపోయేలాగా టేస్టీగా ఉండే ఒక కర్రీ అయితే చేయబోతున్నానండి. మరి అది ఎలా చేస్తానో ఏంటో చూస్తారా? రండి ప్రిపేర్ చేసేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. ముందుగా నేను ఈ విధంగా ఒక సొరకాయ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ ఏసుకుంటున్నాను. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఈ సొరకాయని ఈ పైనున్న తొక్కంతా తీసేసుకోవాలనమాట. ఇది కొంచెం పొడవుగా ఉంది కదా! అందుకే నేను హాఫ్‌కయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీని పైనున్న ఈ పీలంతా కూడా తీసేసుకోవాలి. ఈ తొక్కని ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలనమాట. ఇలా ఈ పై తొక్కంతా తీసేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. చూసారుగా? ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను కుక్కర్‌లో పెట్టేస్తున్నానండి. కుక్కర్‌లో పెట్టేసుకుంటే ఈజీగా మనకి ఒక 2, 3 మినిట్స్‌లో విజిల్స్ వచ్చేస్తాయి కాబట్టి కర్రీ అనేది తొందరగా ప్రిపేర్ అయిపోతుందనమాట. అందుకే నేను కుక్కర్‌లో ఏస్తున్నాను ఈ కూర. ఈ విధంగా ముక్కలన్నీ కూడా కుక్కర్‌లో ఏసేసుకొని, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుంటున్నానండి. ఇది కలబెట్టడం అంటారు కదా! అందుకే చింతపండు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. కారం వేసుకున్నా, ఏసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే కొంచెంగా కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు ములిగేలాగా వాటర్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని విజిల్స్ వేయించుకోవాలండి. ఈ విధంగా మూత అయితే పెట్టేసాననమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 3, 4 విజిల్స్ వచ్చే వరకు కూడా విజిల్స్ వేయించుకోవాలండి. మనకి లేతకాయ అనుకోండి ఒక 2 విజిల్స్‌కే ఉడికిపోతుందనమాట. కొంచెం ముదురుకాయ అయితే ఒక 3, 4 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ కొంచెం ముదురుగానే ఉందనమాట. నేను ఒక 3, 4 విజిల్స్ వేయించానండి. ఇక విజిల్ చల్లారిపోయిన తర్వాత దీని మూత అనేది తీయాలి. చాలామంది ఏంటంటే విజిల్‌ని పైకి స్టఫ్ చేసేసి ఆవిరంతా పోగానే వెంటనే మూత తీసేస్తారు. అలా తీయకూడదండి. కొంచెం చల్లారే వరకు ఉంచి అప్పుడు తీసుకోవాలి. లేదంటే కుక్కర్‌లో పేలిపోతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పైతే వేసుకొని ఇలా బిస్కర్‌తో దీన్ని మెదుపుకోవాలి. పప్పు ఎలా అయితే మనం స్మాష్ చేసుకుంటామో దీన్ని కూడా సేమ్ అలాగే మెదుపుకోవాలండి. చూసారా? పప్పులా ఉంది. ఇప్పుడు దీన్ని తాలింపేసేసుకుంటున్నాను. తాలింపు కోసం నేను ఒక కడాయి అయితే పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో తాలింపులు, వెల్లుల్లిపాయ అన్నీ కూడా వేసేసుకొని కొంచెం దోరగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఒక 2, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. నేను కరివేపాకు ఏసేటప్పుడు కాలొచ్చిందనమాట. అందుకే కట్ అయిపోయింది. కరివేపాకు కూడా ఏసేసుకున్నాక ఇవి కొంచెం దోరగా వేగగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం మెదుపుకున్న ఆ ఆనపకాయని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. అంతేనండి. ఈజీగా ఆనపకాయ కలబెట్టడం అంటారు దీన్ని. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ తాలింపులు వేసుకునేటప్పుడే మనం డ్రై ఫ్రాన్స్ ఉంటాయి కదండీ! ఎండి రొయ్యలు అంటారు. ఆ ఎండు రొయ్యలు గాని ఏసుకొని తాలింపేసుకుంటే అబ్బా! టేస్ట్ అయితే అస్సలు వదలలేరండి. నిజంగా నాన్ వెజ్ కంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అంతలా తినేయొచ్చు. కానీ మా ఇంట్లో ఎండు రొయ్యలు తినరండి. అందుకే నేను ఎండు రొయ్యలైతే వేయలేదు. మామూలుగానే తాలింపేస్తున్నాను. ఇలా కూడా బావుంటుందండి. పుల్ల పుల్లగా చక్కగా కారం కారంగా భలే టేస్టీగా ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు మాకు ఈ విధంగానే ఆనపకాయ కలపెట్టడం, వంకాయ కలపెట్టడం లాంటివి బాగా చేసి పెట్టేవారనమాట. ఇక ఇప్పుడైతే టేస్ట్ చేసేస్తున్నాను. కర్రీ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇక నేనైతే అప్పడాలు వేయించాననమాట ఇందులోకి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని అప్పడం పెట్టుకొని తింటుంటే ఉంటుందండి టేస్టు. అబ్బా! సూపర్ ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా భలే బావుంటుందండి. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా వండేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు గాని కుక్కర్‌లో పెట్టి ఈ విధంగా 5 నిమిషాల్లో విజిల్స్ ఏయించామంటే కర్రీ 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. బాయ్ బాయ్.